వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు 13వ వర్ధంతి. ఎమ్మెగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా ఘన నివాళి ఈరోజు అర్పించడం జరిగింది. ఇటు స్వగ్రామమైనటువంటి మా తండ్రి గారి ఘాటు ఉన్నటువంటి ఉలిందకొండ నుంచి ఇక్కడ మా కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నా తండ్రి గారి బివి మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. వారు ఈరోజు స్వర్గస్థులైనారు. 13 ఏళ్లు గడిచిందంటే ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలు మేము అందరం కూడా అసలు భౌతికంగా వారు దూరమైనారనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోయేటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే బివి మోహన్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సార్లు ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. వారి ఆశయాలు, వారి సిద్ధాంతాలు, వారి ఆలోచనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటూ మేమందరం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ, ఈ రోజుకి భౌతికంగా దూరంగా ఉన్నా కూడా వారి ఆత్మ, వారి గాలి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గాలిలో, అభివృద్ధిలో, ప్రతి రోడ్డులో, ప్రతి డ్రైనేజ్, అదేవిధంగా ఉన్నటువంటి పైప్ లైన్లు కానీ వారు చేసిన ప్రతి అభివృద్ధిలో ఈ రోజు కూడా బివి మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారని తెలియజేస్తూ వారి ఆశయ సాధనకు మేమందరం కృషి చేస్తామని మరొక్కసారి బివి మోహన్ రెడ్డి గారికి ఘన నివాళులు కొడుకుగా, అదే రకంగా కొడుకు కంటే ఎక్కువైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.